భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. వానరానికి అంత్యక్రియలు నిర్వహించిన కర్నూలు 1వ పట్టణ పోలీసులు. ఇస్రో డిసెంబర్ 30న పిఎస్ఎల్వి C60 రాకెట్ ప్రయోగం. మంచు గుప్పిట్లో కేదార్నాథ్ శివాలయం. విపరీతమైన మంచుతో కనిపిస్తున్న కేదార్నాథ్ ఆలయం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 4 యువకులు. చిత్తూరు జిల్లా కుప్పంలో ముగిసిన బీజేపీ కమిటీ ఎన్నికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిపిఐ ఆధ్వర్యంలో 2 ఎకరాలు 50 కోట్ల విలువ చేసే ఆది ఓసీ క్లబ్ కాదు, ముమ్మాటికి ప్రభుత్వ క్లబ్. సాక్ష్యాధారాలతో సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథి రెడ్డి నాయకత్వంలో మహబూబాద్ ప్రభుత్వ క్లబ్ సాధన ఉద్యమం. మున్సిపాలిటీ జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు చొరవ చూపాలని సిపిఐ ఫ్లోర్ లీడర్ విజ్ఞప్తి. ఒకసారి పరిశీలించండి. ఈ బిల్డింగ్ ఇదంతా కూడా అప్పుడు కట్టిందంటే మనం నిజాం పరిపాలన జిల్లా కేంద్ర పరిధిలోని 36వ వార్డు పరిధిలో ఉన్నటువంటి సుమారు 2 ఎకరాలు 50 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ క్లబ్బు 1930 అంటే ఈ దేశానికి స్వాతంత్రం రాకముందుకే 1930 అక్టోబర్ 27న అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ బాసిత్ ఖాన్ గారు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి అప్పుడు నిర్మించడం జరిగింది. అది మహబూబాద్ క్లబ్ పేరు మీద మీరు ఉన్నటువంటి వివరాలన్నీ కూడా చూడండి. ఆ రకమైన స్టోన్ వేసి నిర్మాణం చేసిన తర్వాత కాలక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య శక్తులు, పలుకుబడిన ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు దీన్ని ప్రభుత్వ క్లబ్ను, మహబూబాద్ ప్రభుత్వ క్లబ్ను ఓసీ క్లబ్, ఆఫీసర్ క్లబ్గా మార్చి చిలామణిలోకి తీసుకురావడం జరిగింది. వాస్తవానికి మున్సిపల్ రికార్డులో కూడా పరిశీలిస్తే క్లియర్ కట్గా ఇది గవర్నమెంట్ క్లబ్, ప్రభుత్వ క్లబ్గా ఉన్నటువంటి ఆధారాన్ని ఇక్కడ మీకు చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఇది మున్సిపల్ సంబంధించినటువంటి ట్యాక్సీ సంబంధించినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది, ఆ రికార్డులో కూడా ఉండటం జరిగింది. దీంతోపాటు ఇంతకుముందు ఇచ్చినటువంటి స్టోన్ లోపల మరి 1930లో ఏదైతే మన తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, కానీ అది పార్సీ భాష లోపల 1340 అబన్ ఫస్ట్లీ అని రాయటం జరిగింది క్లియర్గా. ఆ స్టోన్ ఆధారంతో పాటు ఇక్కడ మున్సిపల్ రికార్డులో ఉన్నప్పటికీ కూడా మరి ఓసీ క్లబ్గా చెలామణి చేసినటువంటి వ్యక్తులు దీన్ని గతంలో కూడా మరి ప్రైవేట్ వ్యక్తులు, గతంలో 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన నియోజకవర్గ ప్రజాప్రతినిధి, మా మున్సిపాలిటీకి సంబంధించిన కీలకమైన ప్రజాప్రతినిధి, మున్సిపల్ అధికారులు అంటే కంచె చేను మేసి ప్రధాన రోడ్డు వైపున మున్సిపల్కి సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్ చేయడం వల్ల ఆదాయం రావడం కాకుండా కళాక్షేత్రం కానీ లేదా మినీ ఇండోర్ స్టేడియం కానీ లేదా ఇంకా విద్యాపరమైనటువంటి ఒక టెక్నికల్ హబ్గా ఉపయోగపడడానికి కోసం ఇంత విశాలమైన స్థలంలో కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న అఖిలపక్ష నాయకులు కానీ మేధావులతో సలహా తీసుకొని భవిష్యత్తులో పట్ల ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాలకు వినియోగించాలనేటువంటి డిమాండ్ తోటి ఇవాళ మేము ఆందోళన చేపట్టడం జరిగింది. జనరల్గా సిపిఐ పార్టీ కానీ ఎర్రజెండలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేదవాళ్లకు భూపోరాటాల ద్వారా పంచినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వినూత్నంగా ప్రభుత్వానికి నివేదించడం కోసం ఇవాళ సిపిఐ పార్టీలో ఈ యొక్క జెండాలు ప్రభుత్వ క్లబ్ సాధన లోగో జెండాలను పెట్టి ఇవాళ ప్రభుత్వం దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం సిపిఐ పార్టీ పక్షాన చేయడం జరుగుతుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఒక కీలకమైన నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి, అదేవిధంగా మున్సిపాలిటీ లోపల ఉన్నటువంటి 2 కీలకమైన స్థానిక ప్రజాప్రతినిధులు, ఒక అధికారి కలిసి ఈ యొక్క క్లబ్ పేరు మీద చెలామనేటువంటి ఒక పెద్దలు ఉంటారు, ఆ ప్రైవేటు వ్యక్తులతోటి కుమ్ముకే లాలుచి వ్యవహారం కూడా చేసి వాళ్ళకు లిటిగెంట్ సలహాలు కూడా
ఇచ్చి దీన్ని ఇట్లనే ఉంచి ఏదో సందర్భంలో కూడా దీన్ని కొట్టేయాలి, కబ్జా చేయాలని ప్రయత్నం చేసిండ్రు. కాకపోతే ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏంది, ఇక్కడ స్థానికంగా కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఓడిపోవటం వల్ల ఇవాళ తిరిగి కొత్త ప్రభుత్వానికి ఏదైతే అనేక ఆశలతోటి రాష్ట్రంలో కూడా మార్పు కోరుకున్నారో అందులో భాగంగా ఇది కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ దీన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రజలకు ఈ యొక్క 2 ఎకరాల విలువైనటువంటి 50 కోట్ల విలువ చేసేటువంటి ఈ ప్రభుత్వ క్లబ్ను సత్వరమే స్వాధీనం చేసుకొని ప్రజల యొక్క బృహత్ అవసరాల కోసం వాడాలి, వినియోగించాలి. అందులో ప్రధానంగా మున్సిపాలిటీకి వాళ్ళ జనరల్ ఫండ్ లేక ఎక్కడ ఇబ్బంది పడుతుంది, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం వల్ల ఆదాయం వస్తుంది, ఇతర పద్ధతుల్లో కూడా వస్తాయి. కాబట్టి తక్షణమే మున్సిపల్ చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా మరి స్పందించి దీన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని ఈ యొక్క ప్రభుత్వ క్లబ్ లోగోలతోటి వినూత్నమైన ఆందోళన చేపట్టడం జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం జంగలపల్లి తండా పంట పొలాల నుంచి కానపురం మండలం మీదుగా మరోసారి పెద్ద పులి సంచారం. పంట పొలాల్లో పులి అడుగుల గుర్తింపు, భయాందోళనలో పలు గ్రామాల రైతులు, గ్రామస్తులు పులి కోసం వెతుకులాట ప్రారంభించిన ఫారెస్టు పోలీస్ అధికారులు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని 1వ వార్డులో కౌన్సిలర్ వెన్నెం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మైత్రి హాస్పిటల్ వారి మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఈదుల పూసపల్లి, లక్ష్మీపురం, వేమునూరు గ్రామాల నుండి ప్రజలు రాగా డాక్టర్ జి బాలు నాయక్, ఎండి జనరల్ ఫిజిషియన్ మరియు డాక్టర్ ఫైసల్, ఎంఎస్ ఆర్థోడ్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు హాజరై సుమారు 800 మంది నిరుపేదలు క్యాంపుకు హాజరై రోగ నిర్ధారణ పరీక్షలు అనగా బీపీ, షుగర్, ఆస్తమా లాంటి పరీక్షలు చేసి అవసరానికి అనుగుణంగా నెల రోజులకు సరిపడ మందులు ఉచితంగా అందజేయడం జరిగింది. మైత్రి మల్టీ స్పెషాలిటీ వారి ఆరోగ్య శిబిర సేవలు సద్వినియోగం చేసుకున్నారు. వస్తుంది నా పేరు అని చెప్పు రాపిచ్చినా కానీ ఈరోజు ఈదులపూసపల్లిలో మైత్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కౌన్సిలర్ లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఈ క్యాంపుకు అందరూ సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ఈ క్యాంపులో ముఖ్యంగా కీళ్ళ నొప్పులకు సంబంధించినవి, మోకాళ్ళ నొప్పులకు సంబంధించినవి,
ఇతర బొక్కలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదున్నా చూడడం జరుగుతుంది. దాంతోపాటు జనరల్ ప్రాబ్లమ్స్ ఏదున్నా, జ్వరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా, శ్వాసకోశ సంబంధించిన నొప్పులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా, బీపీ, షుగరు, జనరల్ ప్రాబ్లమ్స్, దాంతోపాటు పిల్లల డాక్టర్స్ కూడా వచ్చారు. డాక్టర్ ప్రదీప్ అని, డాక్టర్ ఫైజల్ ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా వచ్చారు హాస్పిటల్ తరఫున. కాబట్టి ఈ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకోవాలని, కాబట్టి ఈ క్యాంపుకు సహకరించిన ఈ క్యాంపుకు ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలైన నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని నిజామాబాద్లో కవిత అన్నారు. మీకు తెలుసు, దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా, రామన్న మీదైనా, కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కణికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతున్నాయి కేసులు? ఇవ్వాలా కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు. అగో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు, మరి చూసుకొని జరా అంటే కేసు. మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు. ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు, భూమి ఇవ్వకపోతే కేసు, రైతు భూమి ఇవ్వకపోతే కేసు, ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు, ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు, ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లెలేదన్న చిన్న వీడియో పెడితే కేసు. అంటే గింత భయం ఎందుకు? నిజాన్ని ఫేస్ చేయలేరా? మేం లేమా 10 ఏళ్ళ అధికారంలో? ప్రజలు మమ్మల్ని అనలేదా? చట్టం అమలులో పారదర్శకత మరియు జవాబుదారీతనం కోసం ఒక ముఖ్యమైన కార్యక్రమంలో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ శ్రీ జితేందర్ సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి 2024 వార్షిక నివేదికను అధికారికంగా విడుదల చేశారు. ఈ సమగ్ర నివేదిక గత సంవత్సరంలో రాష్ట్ర పోలీస్ శాఖలో సాధించిన విజయాలు, సవాళ్లు మరియు వ్యూహాత్మక పరిణామాలను హైలైట్ చేస్తుంది. శాంతి భద్రతలను నిర్వహించడానికి, ప్రజా భద్రతను పెంపొందించడానికి మరియు చట్టబద్ధమైన పాలనను సమర్థించడానికి తెలంగాణ పోలీసుల నిబద్ధతను నొక్కి చెబుతుంది. ములుగు జిల్లా మల్లెపల్లి విలేజ్లో పొరిక శ్రీరామ్ ఇటీవల జరిగిన నీట్ పీజీ పరీక్షలో ఇండియాలో 52వ ర్యాంక్ స్టేట్ 2వ ర్యాంక్ సాధించి గాంధీ మెడికల్ కాలేజీ హైదరాబాద్ జనరల్ మెడిసిన్లో అడ్మిషన్ పొందారు. సామాన్య రైతు పొరిక అరుణ తులసిరామ్ గారి పుత్రుడు పొరిక శ్రీరామ్ చిన్నప్పటి నుండే చాలా తెలివిగల విద్యార్థి. ఇంటర్మీడియట్ ఆర్టీ జూనియర్ కాలేజ్ హన్మకొండలో స్టేట్ 4th ర్యాంక్ సాధించిన పొరిక శ్రీరామ్ డాక్టర్ కావాలని పట్టుదలతో మరియు పేదలకు మంచి వైద్యాన్ని అందించాలనే ఆకాంక్షతో డాక్టర్ అవ్వాలని పట్టుదలతో చదవడం జరిగింది. పేదరికం నుండి వచ్చిన శ్రీరామ్ నాయక్ మల్లయ్యపల్లె గ్రామానికి ఆదర్శమయ్యారు. ఇలా పట్టుదలతో చదివి ప్రయోజకులు అవుతున్నారంటే తల్లిదండ్రులకు ఎంతో సంతోషం. ఈ సంతోషాన్ని బంధువుల మధ్య పంచుకోవడం ఇంకా
ఇంకా సంతోషదాయకం. ఈరోజు మల్లెపల్లి గ్రామంలో డాక్టర్ పొరిక శ్రీరామ్ నాయక్ను సన్మానించిన లంబాడి ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లౌడియా పల్లవిరాజ్ నాయక్ రామ్ నాయక్, శారద్, ఆర్ఐ హేమా నాయక్, విజయ్, హాట్ శంకర్, రజిత, జాటర్ శ్రీను, వంకుడోత్ విజయ, మమత, జాఫరాల శేఖర్, మమత కేతావత్. బీదరికం నుండి వచ్చిన పొరిక శ్రీరామ్ నాయక్ భవిష్యత్తులో మంచి వైద్యాన్ని అందించి పేదలకు, నిరుపేదలకు, పేదలకు మంచి వైద్యాన్ని అందించి వారి యొక్క దీవెనలతో చాలా ఎత్తులు ఎదగాలని, భవిష్యత్తులో మంచి డాక్టర్గా పేరు పొంది ఈ తల్లిదండ్రుల పేరును మరియు గ్రామం పేరును, కోరిక వంశం పేరు నిలబెట్టాలని ఈ పెద్దల ఆశీర్వాదం మరియు తల్లిదండ్రుల దీవెనలు అతనికి ఎప్పుడు ఉంటాయని అనుకుంటూ దీవెనలు ఇస్తూ శ్రీరామ్ నాయక్ ఎప్పుడు తన ఉద్యోగరీత్యా తన వైద్య వృత్తిలో ముందంజలో ఉండి నిరుపేదలను అప్పుడప్పుడు క్యాంపులు పెట్టి ఉచిత సేవను అందించి ఎప్పుడు వెలుగుతూ ఉండాలని కోరుకుంటున్నాం. ఇదే మా ఆశీస్సులు. గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపు నిన్నెల మండలం మైలారంలో నిర్వహించారు. ఈ క్యాంపు 500 మంది హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలుద్దీన్, నిన్నెల మండల ఎస్ఏ ప్రసాద్, ఎక్స్ సర్పంచ్ అంకుష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ గ్రామంలో శ్రీ గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏదైతే మేనేజింగ్ డైరెక్టర్ రంగు వెంకటేష్ అధ్యక్షతన ఏదైతే ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ చేపడతామనే ఆలోచన వచ్చినప్పుడు సరే అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథులు బెల్లంపల్లి సిఐ గారు సయ్యద్ అఫ్జల్ సార్ గారికి, అలాగే నల్లల్ మండల్ ఎస్ఐ గారు ప్రసాద్ గారికి, అలాగే మైలారం ఎక్స్ ఎంపీటీసీ ప్రేమ్సారావు గౌడ్ సాబ్ గారికి, అలాగే మైలారం ఎక్స్ సర్పంచ్ అంకుల్ గారికి, మైలారం సీనియర్ నాయకులు మల్లాగౌడ్ గారు, ఎక్స్ ఎంపీటీసీ హరీష్ గౌడ్ గారికి, గొల్లపల్లి ఎక్స్ సర్పంచ్ ఇందూర్ రమేష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ మండల ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్కి ప్రెసిడెంట్ గారైన ముదం రమేష్ గారు, సీనియర్ వైద్యులు పురుషోత్తం గారికి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గత నెల రోజులుగా దీక్ష చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన ఎంపీ రఘునందన్ రావు కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న దీక్ష శిబిరంలో ఉద్యోగులతో కలిసి ధర్నాలో పాల్గొన్న ఎంపీ గారు మన ఈ దీక్షా శిబిరానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము గత 20 సంవత్సరాలుగా ఈ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నామన్నా చాలని వేతనాలతో అంటే 7,000 నుండి
చేసే కార్యక్రమాలని కొనసాగించారు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని ఏ కలుగులో దాక్కున్నా వెలికి తీసుకొస్తాయి, పట్టుకొస్తాయి, జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్కి పంపిస్తాయి. తర్వాత ఏం చేయాలనేది న్యాయస్థానాలు చూస్తాయి. కాబట్టి సోదరి కవిత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని భయపట్టియాలని చూస్తుంది అని చేసినటువంటి కామెంట్స్ని విత్డ్రా చేసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లా భయపట్టించేది ఉంటే కవితనో, కేటీఆర్నో, హరీష్నో ఆలోచించాల్సిన అవసరం లేదు. తీసుకుపోతే కేసీఆర్ని కూడా తీసుకుపోయేటోళ్ళం అట్లా భయపట్టించాలనుకుంటే. కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలు వద్దు. చేసిన తప్పుడు పనులకి బరాబరి శిక్ష పడుతుంది. పోలీసు వాళ్ళు కేసు పెడతారు, కోర్టులకు తీసుకుపోతారు. దానికి భారతీయ జనతా పార్టీ ఏమో చేస్తుంది. ఇంతకుముందు కూడా సోదరి కవిత ఇట్లే మాట్లాడింది, మోడీలు, ఈడీలు, బోడీలు అని. టీఆర్ పోయించిన తర్వాత నేను అర్థమైందేమో అనుకున్నాం, మనుషులు మారుతారేమో అనుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ కేటీఆర్ గారు అట్లే మాట్లాడుతున్నారు, మోడీలకు, బోడీలకు, ఈడీలకు భయపడ్డామని. మోడీ గారికి ఏం సంబంధం? మీరు ఫార్ములా ఈ రేస్ కేసులో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి రాతపూర్వకంగా ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వక మౌఖిక ఆదేశాల మేరకు ఈ దేశ సొమ్ముని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా, భారత ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాలకు పంపించి దాని మీద కేసు అయితే ఏదో మమ్మల్ని భయపట్టియాలని చూస్తున్నారు. మిమ్మల్ని భయపట్టిస్తే మాకేం వస్తుంది? ఆల్రెడీ సచ్చిన పాము మీరు. సచ్చిన పాముకి పాలు పోసినా నీళ్ళు పోసినా వచ్చేది లేదు, సచ్చేది లేదు. అది ఎట్లాగో చచ్చింది. ఒకటి టీఆర్ఎస్ గురించి మేము మాట్లాడడం ఎప్పుడో మానేసినాం, మర్చిపోయినాం. వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం కోసం రోజు ఏదో దగ్గర అయితే చెల్లె, లేకపోతే అన్న, లేకపోతే హరీష్, మీరు తప్ప ఎవరు లేడా తెలంగాణలో ప్రతిపక్షం? కవిత నిన్న మాట్లాడుతూ ఉన్నారు, సోదరి కవిత గారు, బీసీలకు అన్యాయం జరిగింది, బీసీ గణన చేయాలి. ఆడపిల్ల కాబట్టి జర మంచిగా మాట్లాడుతున్నా, గౌరవప్రదంగా మాట్లాడుతున్నా. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇలా నువ్వు అడుగుతున్న బీసీలకి మీ నాయన 10 మంత్రి పదవులు ఇవ్వాల్సింది ఉండే, 2 ఇయ్యలే మీరు. మంచు గుప్పిట్లో కేదార్నాథ్ శివాలయం. విపరీతమైన మంచుతో కనిపిస్తున్న ప్రసిద్ధ శైవక్షేత్రం కేదార్నాథ్ ఆలయం ప్రస్తుతం గర్ఫల్ హిమాలయ శ్రేణిలో భారీగా కురుస్తున్న మంచు వర్షం 2025 ఏప్రిల్ లేదా మే నెలలో ఆలయాన్ని తెరిచే అవకాశం ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు తమకు న్యాయం చేయాలని సంఖ్యలు వేసుకుని నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష అభియాన్ టీచర్లు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంపండి, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంపండి, రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేయండి. మీరిచ్చిన మాటే, మీరిచ్చిన మాటే, మీరిచ్చిన మాటే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు వెంటనే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలు వెంటనే సాధిద్దాం, సాధిద్దాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి, సాధిద్దాం, సాధిద్దాం. పోరాడదాం, పోరాడదాం. రెగ్యులరైజ్ అయ్యేదాకా, రెగ్యులరైజ్ అయ్యేదాకా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి, ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి, ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.